గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్ పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి సెకండ్ జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్నా ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వు ఎందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు, 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక డబుల్ ఛార్జ్. అంటే ఈ రకంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఎవరిని నువ్వు మోసం చేయలే. రైతులకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, అన్ని వర్గాలకు మోసం చేశాడు. ధరలు మాత్రం పెంచుతున్నాడు. మొన్న రిజిస్ట్రేషన్ ఫీజు పెంచిండు. మీ దగ్గర కూడా బాగా పెరిగినాయట మానకొండూరులో. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఈగలు కొట్టుకుంటున్నారు, ఆగమైపోయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. అమ్ముతున్నాయా ప్లాట్లు? మానకొండూరు, అలుగునూరు, తిమ్మాపూర్, శంకరపట్నం జోర్లుండే బీఆర్ఎస్ అన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది? డామ్ అన్నది. ఎవరైనా ఆపదకో, సంపదకో, పెళ్లికో, లగ్గానికో, చదువులకో, దావఖాన కోసం అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కులేని పరిస్థితి వచ్చింది. ఆ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండి రేవంత్ రెడ్డి. దాంతో అది కూడా ఆగమైపోయింది. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండు, ఆర్టీఏ ఛార్జీలు. మీరు మోటార్ సైకిల్ కొంటే 5,000 పెంచిండు, పెద్ద మోటార్ సైకిల్ కొంటే 10,000, కారు కొంటే 20,000. ఈ రకంగా ఆర్టీఏ ఛార్జీలు పెంచిండు. అదేవిధంగా బస్ టికెట్లు, ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్లకు డబుల్ టికెట్. మీరు బస్సులలో ఎక్కితే మగోళ్లకు డబుల్ టికెట్ చేసిండు. బస్ ఛార్జీలు పెంచిండు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండు, ఆర్టీఏ ఛార్జీలు పెంచిండు, బీర్ సీసాలకు పెంచిండు. రేపటి నుంచి కోటర్లకు పెంచుతాడట. ఇక విస్కీకి పెంచుతాడట. ఈ వారం పెంచుడు, దంచుడు, కమిషన్లు కొట్టుడు. గిది తప్ప ప్రజలకిచ్చిన హామీలు ఏమైనా అమలవుతున్నాయా? ప్రజలకిచ్చినవి మాత్రమే అయితలేవు, అన్ని అబద్ధాలే. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు, మన 9 ఏళ్లల్లా కరోనా వచ్చిన కొత్త రాష్ట్రమైనా మనము 23 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. 23 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చింది బీఆర్ఎస్. మరి రేవంత్ రెడ్డి వచ్చి 2.5 ఏళ్ళైంది. కట్నీళ్లు పెట్టిన పొయ్యిలకు ఇచ్చిపోయినాం మేము మీకు. ఇప్పుడు మన అంతగిరి ఉన్నది, రిజర్వాయర్ రెడీ, పంపులు, మోటార్లు, కరెంటు, మెయిన్ కెనాల్స్ కూడా తవ్వినాం. ఇంత పిల్ల కాలువలు తవ్వితే ఒక 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసినాం, దానికి కాలువలు తవ్వితే ఒక 1,00,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. కానీ గా పని చేస్తున్నారే బీఆర్ఎస్ 23 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చింది. మరి ఈ కాంగ్రెస్ 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా 2 ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రా? ఇస్తే ఎక్కడ ఇచ్చిండ్రో చూపియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాలో ఎక్కడిచ్చిండ్రు? అన్ని అబద్ధాలే. మిడ్ మానేరు మేమే కట్టిమన్నారు ఒకసారి అసెంబ్లీలో. మిడ్ మానేరు మేమే కట్టిమన్నారు. నేను లేచి ఉతికినా, అరే మిడ్ మానేరు మీరు కట్టలేదురా నాయనా, ఇగో గింత కాంక్రీట్ మేం చేసినాం, ఇగో గింత మట్టి మేం చేసినాం, గిన్ని 100 కోట్ల రూపాయలు ఆ మిడ్ మానేరులో మునిగిపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ ఇచ్చింది. పలాన్ డేట్ నాడు మిడ్ మానేరు పూర్తి చేసింది మేము, మిడ్ మానేరు కింద నీళ్లు ఇచ్చింది మేమని చెప్పినాం. నోరు మూసుకున్నారు. అంటే అబద్ధాలు చెప్తే వీళ్ళకి ఏం తెలుస్తుంది, తయారు ఉండరు అనుకున్నారు. కానీ లేచి నిలబడి అసెంబ్లీలో నోరు మూపించినాం కాంగ్రెస్ వాళ్ళు. ఈ రకంగా కేవలం అబద్ధాల పునాదుల మీద వచ్చింది. అయితే మనం విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండద్దు. ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాం వచ్చింది. సార్ ఏంటిది సార్?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ప్రతి 20 ఏళ్లకోసారి జరగాలి. 2002లో ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరిగింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు, 2002లో నీకు ఓటు హక్కు ఉన్నదా, 2002లో ఉన్నదా అని వచ్చి అడుగుతున్న అంగన్వాడీ టీచర్. ప్రతి ఊర్లో అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉంటారు. పట్టణం కరీంనగర్ అయితే ఆర్పీలు బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉంటారు. వాళ్ళు 2002లో మీ కుటుంబంలో ఎవరికన్నా ఓటు ఉంటే ఫ్యామిలీ గ్రూపింగ్ అని ఆ కుటుంబ సభ్యులందరినీ గ్రూప్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఫ్యామిలీ గ్రూపింగ్ కాకపోతే డోర్ టు డోర్ సర్వే చేసినప్పుడు ఇంటింటికి వచ్చి మళ్ళా మనను 10 రకాల డాక్యుమెంట్లు అడుగుతారు. అది ఈ నెల 25వ తారీఖు స్టార్ట్ కాబోతా ఉంది. ఈ నెల 25వ తేదీ ఎస్ఐఆర్ డోర్ టు డోర్ సర్వే జరగబోతా ఉంది. ప్రతి ఇంటికి వచ్చి ఆల్రెడీ 2002లో మీకు ఓటు హక్కు కలిగి ఉంటే మిమ్మల్ని ఏ సర్టిఫికెట్లు కాగితాలు అడగరు. ఇంటింటికి 2 పేపర్లు ఇస్తారు. ఆ పేపర్లు నింపి ఒకటి వాళ్ళకి ఇవ్వాలి, ఇంకొకటి రిసీవ్డ్ కాపీ ఇచ్చినట్టు ఒకటి మీ దగ్గర పెట్టుకోవాలి, సంతకం పెట్టించుకోండి. అదొకవేళ మీకు నింపరాదు, చదువుకోలేదు, మన బూత్ లెవెల్ ఏజెంట్ ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో అధికారికంగా భాగస్వామ్యం కల్పించింది. మనం కూడా ప్రతి బూత్కు ఒక ఏజెంట్ పెట్టుకున్నాం. మీరు ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ వెంట మీరు వెళ్ళొచ్చు, ఓటర్లకు మీరు సహకరించవచ్చు. ఓటర్లకు ఆ ఫామ్ నింపరాకపోతే మీరే నింపి తిరిగి బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వచ్చు. దానికి నెల రోజుల టైం ఉంటుంది. జూలై 25 నుంచి జూన్ 25 నుంచి జూలై 25 దాకా ఈ ఫామ్స్ నింపి వాపసు ఇవ్వాల్సి ఉంటుంది. జూలై ఎండింగ్లో డ్రాఫ్ట్ పబ్లికేషన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ చేస్తారు. అబ్జెక్షన్స్ పెట్టడానికి అవకాశం ఇస్తారు. మీ ఆర్డీఓ, మీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతున్నారో ఆయనే ఈ సర్ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జిగా ఉంటాడు. మీ ఎంఆర్ఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరైతున్నారో వాళ్ళు మండల స్థాయిలో వాళ్ళు బాధ్యులుగా ఉంటారు. సో గ్రామంలో బూత్ లెవెల్ ఆఫీసర్గా అంగన్వాడీ, మండలంలో ఎంఆర్ఓ, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ దీనికి ఇన్ఛార్జిగా ఉంటారు. సో మనకి ఎక్కడన్నా 2002లో ఓటు లేకపోతే ఎస్ఎస్సి సర్టిఫికెట్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, నీ పేరు మీద ఒక 10 రకాల ఆధారాల్లో ఏదన్నా ఒక ఆధారం చూపిస్తే మీ ఓటు నమోదు చేయడం జరుగుతుంది. మీ పిల్లలు, మీ బంధువులు దుబాయ్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, ఇంకెక్కడో ఉన్నారు, మరి వాళ్ళది ఎట్లా, వాళ్ళు రావాలన్నా అవసరం లేదు. ఆ ఇంటి యజమాని కానీ, ఆ ఇంట్లో మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా సర్టిఫై